హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాశ్రవణ28 చూసారు కదా thumbnail. మా మరిది పెళ్ళి లాగండి ఇదేమో మేము చిట్యాలకు వెళ్తున్నాము. ఇది హల్దీ రోజు మా ముగ్గురు దేవాన్, శివాంశ్ అండ్ యువాంశ్ అక్కడ రెడీ అయినాక ఫొటోస్ దిగారు పిల్లలు. అండ్ తను మా మరిది సందీప్. అండ్ ఇంకేది హల్దీ రోజు నేను మా అక్క అండ్ ఆడపడుచు ఫొటోస్ దిగాము. అత్తమ్మ ఇంకా అక్క వాళ్ళందరం కలిసి హల్దీ డ్రెస్సెస్ తోటి. ఇంకేదేమో అత్తమ్మ మామయ్య. ఇది అక్క బావ వాళ్ళు నలుగు పెట్టినప్పుడు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము హల్దీ రోజు మాత్రం మేము. ఇది అక్కడ వీడియోస్ తీసాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము మామూలుగా. ఇక్కడ మేము అండి ఇంకా మా అత్తమ్మ మామయ్య బావ వాళ్ళు, తర్వాత మేము అన్నట్టు. మేము ఇక మా మరిదికి రాసేసాం. ఫోటో దిగడం అయిపోగానే నెక్స్ట్ మా ఆడపడుచు తనకి రాయడానికి నేను వెళ్తున్నా. మా అక్క వీడియో తీస్తుంది. మెల్లిగా అక్కడికి వెళ్ళాను, అక్కడ ఏదో మాట్లాడుతుంది, వెళ్ళి మొత్తం పూసేది స్టార్ట్ అయింది అన్నట్టు అక్కడి నుండి. ఇంకా మొత్తం అంటే మొత్తం మంచిగా ఎంజాయ్ చేసాము హల్దీ రోజు. ఇంకా అక్కడ నుండి పూసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాం. నాకైతే అన్నిట్లో కంటే మేము హల్దీ బాగా ఎంజాయ్ చేసాం. నాకు హల్దీయే నచ్చింది. అన్నీ బాగా జరిగాయి కానీ హల్దీ కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేసాం జోష్లా. ఒకరికొకరు చూసుకోవడం అంటే ఫ్యామిలీ అన్నట్టు. అత్తమ్మ ఆడపడుచులు, చిన్నత్తమ్మ, మామయ్య వాళ్ళు, ఇద్దరు పిల్లలు, అబ్బాయిలు, ఫ్యామిలీస్ అందరు ఇక్కడ పాపం మా మరి అక్కడ ఒక్కరమే వదిలేసి వీడికి వచ్చి పూసుకోవడం, వాటర్ చల్లుకోవడం ఇదే అయిపోయింది. పాపం ఫస్ట్ మంగళ స్నానం చేసేయకుండా పూసుకుంటూ వచ్చేసాం. ఇక పూసుకోవడం ఎక్కడానికి వాటర్ స్టార్ట్ అయినా అంతే పాపం అక్కడ వదిలేసి వచ్చి మొత్తం మేము సెలబ్రేట్ చేసుకుంటాము. ఆయన ఫోటో పప్పమనే తనేమో ఫోటోస్ తీసి తిరుగుతున్నాడు. వాళ్ళు ఆగమంటున్నారు. మంగళ స్నానాలు అయిపోయినాక మీరు ఎన్నైనా వాటర్ పోసుకోండి మేడం ప్లీజ్ అని అన్నారు. కానీ నేను మాత్రం ఎంజాయ్ చేసేసాను. ఎక్కువ వస్తున్నారు. కుక్కర్ మా అక్క మీరు చూడండి ఇట్లా వస్తుంది స్నానం చేసినట్టు. అదే చెప్తాను 5 నిమిషాలలో మా హస్బెండ్కి వాళ్ళు బాగా అనేది అందరూ చూసుకున్నారు. ఇదిగోండి లాస్ట్ ఇది అందరం బావ, మా హస్బెండ్, అన్నయ్య, ఇంకా అందరం, నేను మా హస్బెండ్. అండ్ ఇదేమో బాయ్స్ కదా, బాయ్స్ తోటి బాయ్స్ గ్యాంగ్ అన్నట్టు ఇదంతా. ఇదేమో గర్ల్స్ గ్యాంగ్. ఇక్కడేమో ఫొటోస్ వాటర్లో నీట్గా రావడానికి దించేశారు. అండ్ ఇదేమో కురాల కోసం పుట్టమన్ను తీసుకొచ్చారు. మా మామయ్యలు, అన్నయ్యలు అందరూ వెళ్ళి 5 మెంబర్స్ అట్లా వెళ్ళి తెచ్చారు. ఇదేమో కురాలో పూజ చేస్తున్నప్పుడు ఫ్రెండ్స్. దాంట్లో మొక్కలు వెళ్ళి పుట్టమన్ను తీసుకొచ్చి ఆ మట్టితోటి ఇవి చేస్తారు, పొయ్యిలు అవన్నీ చేసి పెట్టారు కదా అక్కడ. అండ్ ఇదేమో తలవాల బియ్యము. అండ్ అది మా చిన్నత్తమ్మ, ఇది మా అక్కడ అందరం అన్నట్టు ఫోటోస్ దిగాము.
11 మెంబర్స్ని అలా ఫొటోస్ దిగాము దంపి. నెక్స్ట్ అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకు చేసుకున్నప్పుడు ఇక మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళకి బట్టలు పెట్టారు. అండ్ లాస్ట్ నైట్ అప్పుడు దిగిన ఫొటోస్. అండ్ ఇదేమో ట్రావెలింగ్ పెళ్ళి పెద్ద పెళ్ళి దగ్గర జరిగింది. తీసి బస్సులో వెళ్ళాం, బస్సులో ఎంజాయ్ చేసాం. మా మామయ్య అండ్ పెద్ద నాన్న వాళ్ళు డాన్స్ చేస్తున్నారు బస్సులో. చూడండి ఎంజాయ్ చేశారు, పిల్లలు కూడా బాగా డాన్స్ చేశారు. చేయలేదు, ఓపిక లేకుండా యాక్చువల్గా నిద్ర లేదు. నైట్ అంటే అది మళ్ళీ మార్నింగ్ 9కే పెళ్ళి. మార్నింగ్ 5కే బస్ స్టార్ట్ అయింది. సో అట్లా ఇంకా మేము వెళ్ళేది ఇక్కడ వీడియోస్ తీస్తున్నాము. ఇంకా చాలా కొత్తగా పిల్లలు వాళ్ళు పెద్దగా డ్యాన్స్ చేశారు బస్సులో. బాబు ఇదేమో మ్యారేజ్ టైంలో తీసిన వీడియో, ఇది తలంబ్రాల వీడియో. అండ్ మేము వెళ్ళే వరకు కరెక్ట్ టైం జీలకర్ర బెల్లం పెడుతున్న టైంకి వెళ్ళాము. అయిపోయింది, అది పెట్టేశాక వెళ్ళి మేము టిఫిన్ చేసేసి కొంచెం రెడీ అయ్యాము. అండ్ ఇంకా రెడీ అయ్యి వచ్చేసి స్టేజ్ మీద కూర్చున్నాము. తాళి కట్టే టైంలో వచ్చి అక్కడ కూర్చునిస్తున్నాము. అప్పుడు వీడియో తీసాను, ఇది తలంబ్రాలు పోసే. ఇక్కడైతే మా తోటికోడలే గెలిచింది. మేము మా తోటికోడని గెలిపించడానికి ట్రై చేసాము, అండ్ తనే గెలిచింది. చాలా బాగా అనిపించింది. అండ్ ఇది నేను, అత్తమ్మ, అక్క అండ్ మా ఆడపడుచు మేము ముగ్గురం ఫోటోస్ దిగాము. ఇదేమో నేను కొన్ని పిక్స్ దిగాము అలాగా పెళ్ళిలో, నేను మా హస్బెండ్ అండ్ మా చిన్నోడు. ఇది మా అద్విక్ అండ్ మా యాంష్ గర్ల్ఫ్రెండ్గా దిగాను. అండ్ మమ్మీ వచ్చింది పెళ్ళికి, విత్ మమ్మీతో దిగాను. అండ్ బాగానే ఎంజాయ్ చేసాం, కాకపోతే అక్కడ చాలా ఉక్కపోసింది. ఫైనల్గా ఇది మా ఫ్యామిలీ ఫోటో అందరం, మేము చిన్నత్తమ్మ, మామయ్య. అండ్ ఇదంతా అయిపోయినాక ఫొటోస్ అయిపోయినాక తినేసి వచ్చి అక్కడ కూర్చొని ఫోటో దిగాము. అండ్ ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నైట్ వస్తారు కదా, అప్పుడు లోపలికి వాళ్ళతోటి ఆడుకున్నాము. రావాలంటే వచ్చాక కూడా వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి అందరం తినేసినాక వీళ్ళు వచ్చేసారు. అండ్ తినేసి లోపలికి వచ్చేసాక కొంచెం ఫ్రెష్ అయ్యాక డాన్సులు కూడా చేశాను. లైట్ డీజే పెట్టారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ పక్కకే ఇల్లు అన్నట్టు కూర్చున్నట్టే వాళ్ళది. సో ఇంకా అక్కడ పర్మిషన్ ఉండదనేసి ఇంట్లోనే డీజే పెట్టుకుని ఇది చేసాము, డాన్స్ చేశారు పిల్లలు. మేము ఎక్కువ చేయలేదని పిల్లలు ఫైనల్గా అయితే వాళ్ళు పేర్లు చెప్పేసి వచ్చేసారు లోపలికి. అయితే కొంచెం సేపు ఆడుకున్నాము. మళ్ళీ మా తోడుకోవడం వయసు చాలా చిన్నగా ఉంది. అండ్ ఎవరికైనా అనిపిస్తుంది కొంచెం ఫస్ట్ టైం కొంచెం షై అది ఎలాగో ఉంటుంది కదా, కానీ కూడా అలా ఫీల్ అయింది. మంచిగా అనిపిస్తుంది చూడండి, చాలా బాగుంది. అండ్ ఇది ఫాలో అవుతారో చెప్పండి. అండ్ అందరూ కూడా అలానే చేస్తారా, నేమ్స్ చెప్పి పంపించడం, ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రెడిషన్ ఫాలో అవుతారు. హారతి ఇచ్చారు గేట్ దగ్గర తీసుకు తీసేసి లోపలికి వచ్చినప్పుడు లోపల మెయిన్ డోర్ దగ్గర లోపలికి రావడానికి ఆడుకుంటున్నారు. జస్ట్ ఆడుకోవడం అలా మంచిది కదా, చూడండి.
ఇదైతే పెళ్ళి అయిపోయినాక వచ్చేస్తామన్నాం కదా, అక్కడ ఇది వాళ్ళు లోపలికి వెళ్ళిపోయాక మళ్ళీ బయట డాన్స్లు అది చేసేసారు. నన్ను ఎక్కువసేపు అయితే బయట ఉండలే పాపం, తొందరనే ఇద్దరు చెప్పేశారు అండ్ లోపలికి వెళ్ళిపోయారు కూడా. బయట ఇంట్లోనే డీజే బాక్స్ పెట్టుకొని ఇంట్లో కొద్దిసేపు ఎగిరారన్నట్టు పిల్లలు అందరంతా. అండ్ మీకు వీడియో ఎలా అనిపించిందో ఎండ్ వరకు చూడండి అండ్ లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి ఎలా అనిపించిందో వీడియో. అండ్ మంచిగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇలాంటి ట్రెడిషన్స్ నేమ్ అడగడము, గేమ్స్ ఆడిపించడము బాగా అనిపిస్తుంది. అండ్ అప్పటి వరకు తెలియకుండా ఉన్నా కానీ కొంచెం అది ఉంటుంది కదా, ఎవరికైనా అబ్బాయిలకు ఉండదో తెలియదు కానీ అమ్మాయిలు అయితే కొంచెం ఫీల్ అవుతారు కదా. నేను కూడా కొంచెం ఫీల్ అయినా కానీ నేను మాత్రం చెప్పేసాను ఫ్రెండ్స్, మా పెళ్ళప్పుడు గట్టిగానే చెప్పేసాను. డ్యాన్స్ వేపిద్దామని అంటే కొంచెం సేపు వాళ్ళు చాలా 3 hours అట్లా జర్నీ చేసి వచ్చారు కదా, అలసిపోయారు అనేసి. అండ్ వాళ్ళ ఇంటికాడ కూడా భరత్ అయింది, సో కొంచెం అలసిపోయారని లోపలికి వెళ్ళేసి దీపం ముట్టించేసాక కొంచెం రెస్ట్ తీసుకున్నాక బయటకు వస్తారనేసి అన్నారు. లోపల పిల్లలు డ్యాన్స్ అది చేసేసారు. అండ్ ఇదేమో చెప్పాను కదా డీజే పెట్టి డాన్స్లో ఇంకా మా అత్తమ్మ అండ్ మామయ్య పిల్లలు ఆడపడుచు అందరూ డాన్స్ చేశారు. బాగా అనిపించింది. అక్కలు అందరూ ఆడినట్టు మా మామయ్యతో ఇంకా డాన్స్ వేపించిన అక్కలు వాళ్ళే ఫన్నీగా ఉండే డాన్స్. కాకపోతే వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేశారు. డీజే ఉంటే కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేద్దాం కావచ్చు కానీ నార్మల్గా అయితే చేశారు. మా అక్కని గుర్తుకొని వచ్చారు డాన్స్ వేయడానికి తను అని అన్నారు. అండ్ కానీ చేసేసారు అందరూ. నేను చేశాను వీడియో తీయలేదు అప్పుడు, నేను కూడా చేశారు డాన్స్. మా హస్బెండ్ రమ్మంటే కాకపోయాడు. మా అత్తమ్మ చిన్నోడితో అక్కడ మా చిన్నోడు అక్కడ నిలబడితే అక్కడ వాడితోటి డాన్స్ వేయించింది. అండ్ అక్కడ మా ఇంకొక పెద్దమ్మ ఉండే తనతోటి రమ్మని అంటుంది డ్యాన్స్ చేయడానికి. ఇంకా మా చిన్నోడు ఫస్ట్ అసలు స్టార్ట్ చేసింది వీడియో డ్యాన్స్ స్టార్ట్. అక్కడ ఫస్ట్ పాట పెట్టారు, పెట్టగానే వీళ్ళు స్టార్ట్ చేశారు అనమాట. ఇక్కడ నుండి స్టార్ట్ అన్నట్టు ఇక అందరు గ్రూప్ వచ్చేసి చిన్నోడు డాన్స్ చేస్తే అక్కడక్కడ అటు ఇటు డాన్స్ చేస్తున్నాడు. వాడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాడు. అమ్మ పెళ్ళి రోడ్డు మీద క్యూ అంటే అక్కడ రోడ్డుకి వెళ్ళడము, ఎగరడము, పాటలకి డాన్స్ చేయడము, ఇండిపెండెంట్గా ఉండడానికి బాగా ట్రై చేయడం, ఆడడం, ఎక్కడం కూడి. కానీ అన్న మాత్రం అస్సలు తినలేదు. ఒకటి ఫుడ్ విషయంలో మాత్రం వాళ్ళ సతాయించాడు కానీ ఆడుకోవడం వాడు ఆటలు వాడికి ఇటు తిరగడం, డాన్స్ చేయడం అంతా స్టార్ట్ చేసాము. ఇది నెక్స్ట్ డే అన్నట్టు రిసెప్షన్ డే రోజు ఆఫ్టర్నూన్ మార్నింగ్ వ్రతం అయ్యింది. అండ్ అయిపోయినాక రిసెప్షన్ టైంలో దిగిన ఫ్రెండ్స్. అండ్ ఇది నేను మా తోటికోడలు మా ఆడపడిచి ముగ్గురం సేమ్ సారీస్ కట్టుకున్నాము. అండ్ తను మాకు కొత్త తోటికోడలు సంధ్య, నేను, మా అక్క మాధురి ముగ్గురము ఫొటోస్ దిగాం ఫ్రెండ్స్. అండ్ ఇదేమో సెల్ఫీ అంతా, ఇదేమో ఫ్యామిలీ అందరం ఫ్రెండ్స్ దిగుదామని దిగాము. వాళ్ళు ఇక్కడక్కడ ఉన్నారు. మా చిన్న మమ్మీ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఫోటో అది. అండ్ ఇది మా మామయ్య, అత్తమ్మ, మా మరిది, తోటికోడలు. అండ్ ఇదేమో మా హస్బెండ్ సెల్ఫీ తీశారు. అండ్ ఇక్కడ నేను, అక్క. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ న్యూ కపుల్ సంధ్య అండ్ సందీప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దివ్య స్టూడెంట్ 28.